ఈరోజు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల వ్యవస్థలన్నింటినీ కూడా పూర్తిగా వాడుకొని అధికార మదంతో ఈరోజు ఎన్నో ఇబ్బందులు గురి చేసి మా అభ్యర్థులందరినీ కూడా ఎంతో విధంగా ప్రయత్నం చేసినా ఈరోజు ప్రజలు మా వెంట ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని దాదాపుగా 13 వార్డులలో గెలిపించి మ్యాజిక్ ఫిగర్ దాటడం జరిగింది. తప్పకుండా ప్రజలు మా పైన ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయము, అది నిలబెట్టుకుంటాము. తిరిగి రేపు 2 సంవత్సరాల తర్వాత జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఈ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో జెండా ఎగరేస్తుందని చెప్పి ఈరోజు జరిగిన ఈ ఎన్నికలకు నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడ్డ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారందరు లేనిది, వారి కష్టం లేనిదే ఈరోజు ఈ విజయం సాధ్యం కాదు. కాబట్టి ఈ విజయంలో వాళ్ళ కీలక పాత్ర పోషించారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ఓటమి కోసం విశ్వ ప్రయత్నం చేసిన స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్, మరీ ముఖ్యంగా ఏసీపీ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారు ఎంతో కృషి చేసిర్రు, అయినా కానీ వాళ్ళు సాధించలేకపోయినరు. కాబట్టి ఈ గెలుపు వారికి అంకితం చేస్తున్న ఏసీపీ గారికి మరీ ముఖ్యంగా. అదేవిధంగా మా గెలుపు కోసం ఎంతో కష్టపడ్డ మల్రెడ్డి ఆగంరెడ్డి గారికి, మిగతా స్థానిక ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. హాయ్, హలో, నమస్తే. నేను మీ సంగం మహేష్. చూశారుగా మన ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏమైనా తెలియజేయాలంటూ కామెంట్లో తెలియజేయండి.